పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో కోవా బన్ రగడ రాచుకుంది. కోవా బన్ అమ్ముతోన్న వ్యక్తిని అడ్డగించారు బీజేపీ నేత మాణిక్యం. వ్యాపారానికి పర్మిషన్ చూపించమంటూ కోవా బన్ వ్యాపారి కాలర్ పట్టుకున్నారు మాణిక్యం. వ్యాపారిపై జులుమేంటంటూ ప్రశ్నించారు స్థానికులు. గొడవను సర్దుబాటు చేసి కోవా బన్ వ్యాపారిని అక్కడి నుంచి పంపించేశారు స్థానికులు. ఆరోపణ ఏంటంటే నేను కాలర్ పట్టుకున్నానని పోలీస్ కంపెనీ ఎందుకు ఏదో జరుగుతుంది ఏదో ఫ్రాడ్ చేస్తున్నాం అని చెప్పేసి మేము ఎదుర్కొనే చెప్తున్నాం, తిని చూపిస్తాం మీకు అని చెప్పేసి చూపిస్తున్నాం. ఆయన కూడా ఆయన ఏదేదో అంటున్నాడు, పెద్ద పెద్ద మాటలు. అంతేనా? లైసెన్స్ గురించి అడిగారా? లైసెన్స్ కూడా అడిగాడన్నా, లైసెన్స్ ఇచ్చానన్నా. ఇక్కడ లైసెన్స్ కావాలంటే మాకు తెలియదన్నా, ఇక్కడ దొరుకుతుంది చెప్పండి అన్న, అక్కడికి వెళ్ళి తీసుకుంటామని కూడా చెప్పాను నేను. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కోవా బన్ వ్యవహారం రచ్చరేపుతోంది. ఇప్పుడు ప్రస్తుతం ఆకివీడిలో ఆ రగడ రాజుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో కోవా బన్ పై రగడ రాజుకుంది. బీజేపీ అభ్యర్థి మాణిక్యం అక్కడ లోకల్గా కోవా బన్ అమ్ముతున్న వ్యక్తిని అడ్డగించి అతని లైసెన్స్ కూడా అడిగినట్టుగా తెలుస్తోంది. కోవా బన్ వ్యాపారానికి అక్కడ పర్మిషన్ చూపించమని మాణిక్యం అడిగినట్టుగా మనకు సమాచారం. దీనిపైన చాలా రచ్చ జరిగింది అక్కడ ఆకివీడిలో. అయితే స్థానికులు అందరూ కూడా అక్కడికి వచ్చి వారిద్దరికీ సర్ది చెప్పి పంపించేశారు. దీంతో కాస్త సద్దుమడిగినట్టు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ కోవా బన్ రచ్చ అయితే కొనసాగుతోంది. వ్యాపారిపై జులుమేంటి అంటూ అక్కడ స్థానికులందరూ కూడా బీజేపీ నేతను అక్కడ ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఆ మాణిక్యం వెనక్కి వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. ఆవేశం తగ్గించుకోవాలి, వెళ్ళాలి. స్థానికంగా అమ్మడానికి లైసెన్స్ లేదు. మనం ఏం అడిగామంటే, బాబు నీకు లైసెన్స్ ఉందని అడిగాం. లైసెన్స్ అంటే ఎక్కడ దొరుకుతుంది మీరు చెప్పండి, మేము తీసుకుంటామని చెప్పాడు. మీరు ఎక్కడ నంద్యాల నుంచి అక్కడికి వస్తున్నావు కదా, లైసెన్స్ కూడా నేను చెప్పడం ఏంటి తెలుసుకోవాలన్నాను. అయితే దీనికి ఆల్రెడీ టైం అయిపోయింది. దీనికి టైం అయిపోయింది ఆల్రెడీ. ఎంత 25 2025 5వ నెలకి అయిపోయింది. వెనకాల కూడా తీయండి ఒకసారి. అది ఇప్పుడు ఇది తీసుకొచ్చాడు. ఆల్రెడీ మనం ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసాం. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు క్యాకెట్స్ పంపించారు. స్థానికంగా లైసెన్స్ తీసుకోవాలి, మీరు లైసెన్స్ తీసుకుని మా పర్మిషన్ తీసుకుని మీరు అమ్మాలని చెప్పారు. దాంట్లో కల్తీతో మనం ఆరోపించట్లా, అది మంచిగా మనం ఆరోపించట్లా. స్థానికంగా లైసెన్స్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకుని వ్యాపారం చెయ్యాలని చెప్పారు. ఇది మళ్ళీ పంచాయతీకి వెళ్ళాలి. ఇతను వేరు, ఇందాక వచ్చిన డ్రైవర్ ఇందాక మొన్న వచ్చిన ఇతను ఉన్నాడు. ఇప్పుడు కావాలని మా నాయకుడు వచ్చాడు. వచ్చి అమ్మాడు ఇతను, వచ్చి అమ్మాయి కాబట్టి ఆపాం. ఇక్కడ స్థానికంగా లైసెన్స్ కావాలి. ఇతనికి తయారీకి లైసెన్స్ ఉంది, అమ్మడానికి లైసెన్స్ లేదు. దీంట్లో మన క్వాలిటీ లోపం ఉందా లేకపోతే ఏంటని మనం వివరం అడగలుగుతాం. నీకు లైసెన్స్ ఉందా స్థానికంగా పంచాయతీ దగ్గర నుంచి? లేదు. ఎక్కడ దొరుకుతుంది అంటే అన్ని వేల కిలోమీటర్ల నుంచి అక్కడికి వచ్చి ఎక్కడ దొరుకుతుంది? రైట్, మా ప్రతినిధి సాగర్ మనతో ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మనకు అందించడానికి. సాగర్, స్థానికంగా అమ్మడానికి లైసెన్స్ అవసరము, దాన్ని తయారు చేయడానికి కాదు, లైసెన్స్ అక్కడ అమ్మడానికి కూడా కావాలి అంటున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడమంటున్నారు. అసలు జరిగిన ఘటన ఏంటి? నిజంగా అక్కడ అవసరం ఉంటుందా? కోవా బన్ ఎక్కడైనా అమ్ముకోవచ్చా, లేకపోతే స్థానికంగా కూడా లైసెన్స్ తీసుకోవాలా? సుమతి, పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీల్లో కోవా బన్ రగడ చిచ్చు మొదలైందనే చెప్పుకోవచ్చు. ఎక్కడో సమ్మక్క సారక్క జాతరలో
ఒక యూట్యూబర్ కోవా బన్కి సంబంధించి అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు అందులో సోషల్ మీడియాలో కోవా బన్ వ్యాపారికి వచ్చినటువంటి మద్దతు ఒకవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ వర్సెస్ కోవా బన్ వ్యాపారులు అన్నట్లుగా అయిపోయింది. ఆకివీల్లో కోవా బన్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తిని బీజేపీ నాయకుడు మాణిక్యం అడ్డగించాడు. వ్యాపారానికి సంబంధించి లైసెన్స్ చూపించమంటూ ఒకసారి, మరొకసారి అసలు వ్యాపారానికి ఇక్కడ ఆకివీల్లో అమ్మటానికి అతనికి అధికారం లేదంటూ కూడా సాగర్, అతను అమ్మడానికి లైసెన్స్ కావాలా? అక్కడ లోకల్ గా అమ్మడానికి కూడా లైసెన్స్ తీసుకోవాలా? అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం పంచాయతీ అధికారులు ఆ పంచాయతీ పరిధిలో వ్యాపారం చేసేటప్పుడు తప్పనిసరిగా వారికి సంబంధించి ఎవరైనా ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు అమ్మకాలు కొనుగోలుకి సంబంధించిన అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఆదాయానికి సంబంధించి వచ్చేటటువంటి రాబడికి సంబంధించి ఉంటుందా, లేకపోతే అందరూ తప్పనిసరిగా తీసుకోవాలా అనే దాని మీద, అంటే వారి దగ్గర పనిచేసే వ్యక్తులు అట్లాగే వారికి రోజు వచ్చేటటువంటి రాబడి ఇచ్చే జీతాల మీద ఈ అనుమతులు అనేవి ఆధారపడి ఉంటుంది. కానీ చిరు వ్యాపారాలకు సంబంధించి ఇప్పుడు జాంకాయల వ్యాపారం చేస్తూ ఉంటారు, లేకపోతే రేగుబళ్ళు అమ్ముతూ ఉంటారు, వారు ఎటువంటి అనుమతులు తీసుకుంటారు అనేది ఇక్కడ ఉన్న ప్రశ్న. చిన్న చిన్న చిరు వ్యాపారులు ఎటువంటి అనుమతులు తీసుకుని వారు అమ్మకాలు సాగిస్తారు? స్థానికంగా మార్కెట్ లోకి వెళ్తారు, ఒక బొట్ట కొనుక్కుంటారు, వస్తారు, ఎక్కడో చోట కూర్చుంటారు, అమ్మకాలు సాగిస్తుంటారు. కాకపోతే పర్టికులర్ సంబంధించి ఒక మతానికి ముడిపెట్టి చూడడం వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్కడో కర్నూలు జిల్లా నందిగామ నుండి వ్యాపారం చేయడానికి వచ్చిన వ్యక్తిని బీజేపీ నాయకులు ఒక మతం కారణంగానో కాలర్ పట్టుకుని రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ కోవా బన్ వ్యవహారం పను సంచలనంగా మారుతోంది. ప్రస్తుతం ఆకువీడ్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా అమ్ముతున్న అతన్ని అడ్డుకున్నారు బీజేపీ నేత మాణిక్యం.